యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాః ఫలాః క్రియాః అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినటువంటిది. ఏ ఇంటిలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో ఆ ఇంటిలో ఆ కులంలో దేవతలు విహరిస్తారు అని ఆయన చెప్పాడు. అంటే స్త్రీలను గౌరవింపని చోట ఎక్కడ కూడా సలక్షణమైనటువంటి పద్ధతులు ఉండవు, ఆ ఇల్లు త్వరగా శీఘ్రంగా నష్టభ్రష్టమవుతుంది అని చెప్పాడు. శోచంతి జామయో యత్ర వివస్యత్యా శుచిత్ తత్కులం. భార్య, కూతురు, కోడలు మొదలగు స్త్రీలు గౌరవింపబడక శోకించినటువంటి కులం శీఘ్రంగా నష్టమగును అని చెప్పారు. ఇది తెలుసుకోవలసినటువంటి విషయం. స్త్రీలు పురుషులు అందరూ కూడా తెలుసుకొని స్త్రీలను గౌరవించినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుందని గుర్తుంచుకోవాలి. ఇది ఆ మహర్షి వేదాలలో నుండి భగవంతుడు ఎందుకు ఈ విధంగా ఇచ్చాడు అందరికీ తెలియాలని ఆ మహర్షి చెప్పాడు. కానీ లోకంలో పురుషాధిక్యత సమాజం ఉండేటప్పుడు పురుషులు అధిపతులుగా, పురుషులే గొప్పవాళ్ళుగా ఈ రకంగా తలచి వాళ్ళు తయారు చేసి వాళ్ళు శాస్త్రాన్ని పెట్టాడు. స్త్రీలకు, శూద్రులకు వేదము అర్హత లేదు, వేదము ఉచ్చరించకూడదు అనేటటువంటి భావముతో వేదాలను స్త్రీలకు అందకుండా చేశారు మధ్యకాలంలో కొంతమంది స్వార్థపరులు. సువాసిని కుమారీచ్చ రోగిణి గర్భిణి ప్రియ అతిథిభ్యోగ్ర ఏవైతాన్ భోజయేధ విచారయన్. నూతన వధువు, కుమారి, రోగిణి, గర్భవతులకు అతిథుల కన్నా ముందే భోజనము చేయించాలి. చూడండి ఎంత గొప్పగా పెట్టారో. మన యొక్క ఋషులు చెప్పినటువంటి విషయాలు ఇట్లున్నాయి. మరి మన వాళ్ళు మొగుడు తినంది పెళ్ళాం తినకూడదు, ఎట్లనే ఉన్నా కూడా అట్లనే నువ్వు సావాలా అనేటటువంటి పద్ధతిలో ఆచరణలో ఉండాలి. అది తప్పు అట. ఎందుకనగా పురుషులు ముందు భోజన చెయ్యాలనే ప్రసక్తే లేదంట వేదాలలో. కానీ మన వాళ్ళు ఆ రకంగా తయారు చేశారు. భర్తలకు పెట్టి సేవలు చేసి భర్తలను వాళ్ళు తిన్నాక వీళ్ళు తినేటట్లు పెట్టారు. అది తప్పు. తింటే ఇద్దరు సమానంగా తినవచ్చు. లేకపోతే ఒకవేళ ఆమెకు ఆకలి ఎక్కువ వేసిందనుకో, ఏదైనా త్వరగా ముందుగానే పెట్టవచ్చు. భర్త ఎక్కడికైనా పోయింటాడనుకోండి పని మీద, అప్పుడు భర్త కోసం ఆగాల్సిన పని లేదు. కాబట్టి స్త్రీల పట్ల మహర్షి మనువు గారికి ఉన్న అగాధ శ్రద్ధకు ఇంతకు మించిన ప్రమాణం ఇంకేం కావాలి? భార్య పుత్ర స్వకామత, పత్ని పుత్రులను తన శరీరం వలనే ఎంచవలను. భార్యను పుత్రులను తన శరీరంలాగే అనుకోవాలట. మనువు గారి కథనం ప్రకారం భార్యను భర్త తన శరీరపు ఒక అంగము వలె చూడవలను. అంటే నా శరీరం ఒక అంగము ఏదైనా దెబ్బ తగిలితే నాకు బాధ కలుగుతుంది అంటే భార్యకు దెబ్బ తగిలినా మనకు బాధ అవుతుంది అని భార్యలను హింసించకుండా పుత్రులను చెప్పాల్సినటువంటి జ్ఞానం బోధించి ఈ విధంగా పెంచాలి అని చెబుతున్నాడు. ఈ ప్రసంగంలో స్త్రీ పురుషులకు సమానత కన్నా ఎక్కువ ఇచ్చాడనమాట. అంటే పురుషుల కన్నా స్త్రీలు పురుషుల కన్నా సమానత ఎక్కువగా వాళ్లకు బెనిఫిట్ ఇచ్చాడనమాట. ఎక్కువ అభేదం అంటే మేలు జరగాలి అని. ప్రాచీన కాలంలో చిన్న చిన్న నౌకల ద్వారా నదిని దాటేవారు. ఆ సందర్భంలో మహర్షి మనువు గారు ఇలా అన్నారు, గర్భిణీ స్త్రీలకైతే ఆ పడవల్లో టికెట్ లేకుండా డబ్బులు లేకుండా ఊరికే దాటించేవాళ్ళట. అంటే అంత గౌరవించేవాళ్ళన్నమాట ప్రాతకాలంలో. ఇప్పుడు కాలం అది పోయిందిలే. భార్య, తల్లి, తండ్రి, పురోహితుడు, అత్త, మామ మొదలగు దేవతల ద్వారా ఇవ్వబడినది కనుక దాతలైన దేవతల సంతోషము కొరకు ఆమె రక్షించి పాలించాలి. భార్య అత్త మామల ద్వారా మన ఇంట్లో అడుగుపెట్టింది.
వాళ్ళను వదిలొచ్చి పుట్టిండ్లు అంతకాలం నుండి ఉండి తరువాత కేవలం భర్త కోసము, భర్త వంశాన్ని అభివృద్ధి చేయడం కోసము మన ఇంటికి వచ్చింది అని చెప్పి ఆమెను గౌరవించి వాళ్ళ ద్వారా వాళ్ళు సంతోషపడేలా మనం నడుచుకోవాలి. స్త్రీని ఆ విధంగా ఆమెను రక్షించి పాలించాలి. ఇది భర్తల యొక్క ధర్మము. స్త్రీని రక్షించడం అనగా ఆమెను పశువులే ఇంట్లో బంధించడం కాదు. ఆమెను చదివించి సమర్థురాలిగా తయారు చేసినప్పుడే ఆమెను రక్షించడం సంభవమగును. స్త్రీల మనసులలో మలినం, కాలుష్యం లేకుండా వారు భర్తలకు అనుకూలంగా ఉండేందుకు కొన్ని నియమాలను అనుసరించాలి. సంపాదించిన ధనాన్ని స్త్రీకి అర్పించాలి. అనగా పురుషులు సంపాదించిన ధనము స్త్రీలకు ఇచ్చి ఇంటి ఖర్చుల మొదలగునవి భార్య ఆధీనంలో ఉండాలి. ధార్మిక కార్యములు, వంట, గృహ వ్యవస్థ మొదలగునవి స్త్రీల ఆధీనంలో ఉండాలి. వైదిక ధర్మాన్ని పాటించే భారతీయ మహిళకు ఇంతకన్నా ఎక్కువ స్వాతంత్రం ఇంకేం కావాలి? ఇది తెలుసుకోవాలి. ఈనాడు స్వేచ్ఛ లేదు, స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని చెప్పేసి మనుధర్మ శాస్త్రంలో రాసినారు. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని రాసినాడు అంటే ఇది తప్పు. ఒక వాక్యము తీసుకుని స్త్రీలకు స్వాతంత్ర్యం లేదని చెప్పినాడు అంటే స్త్రీలకు మొత్తము ఆ శ్లోకం అంతా కూడా తెలుసుకొని చెబితే అది ఎందుకన్నాడో తెలుస్తుంది. స్వచ్ఛందంగా రోడ్లపై తిరుగుట, హావభావాల్ని ప్రకటించుట, ఇష్టం వచ్చిన రీతిని అంతటా విహరించుటయే అవసరమా? అట్లా తిరిగితే బాగుంటుందా? ధార్మిక కార్యములలో నాకు నచ్చవు, శ్రద్ధ లేదు, యజ్ఞము, ఉపాసన, పుణ్యకర్మలు వ్యర్థము, సామాజిక నియమములను పాటించే అవసరం కూడా నాకు లేదు అని విచ్చలవిడిగా తిరగడం జీవితాన్ని పాడు చేసుకోవటయే స్వాతంత్ర్యమా? లేక మీ డబ్బు నాకు అవసరం లేదు, నేను ఉద్యోగం చేయగలను, నా డబ్బు నేను సంపాదించుకోగలను అని ఇతరుల చేతి కింద బానిసగా పనిచేస్తూ తమ సంతానపు పెంపకంపై శ్రద్ధ చూపకపోవటమే స్వాతంత్ర్యమా? అంటే ఉద్యోగాలు చేస్తూ ఆ పిల్లలను సరిగ్గా శ్రద్ధగా చూసుకోలేక వాళ్ళు ఎటు చెడుదావలు పోయినా, ఏ రకంగా చెడిపోయినా కూడా దానికి కారణము తల్లులే అవుతారు అని. అట్లా చేయడం స్వాతంత్ర్యమా? ఇదంతా స్వచ్ఛంద వృత్తి, స్వేచ్ఛాచారమే కానీ స్వతంత్రత కాదు. మనుమహర్షే కాకుండా ఇతర శాస్త్రకారులు కూడా స్వేచ్ఛ ఆచారాన్ని నిషేధిస్తున్నారు. కారణము, ఈ రోజుల్లో వివాహపు ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది కేవలం శారీరక సుఖం కొరకు కానీ లేదా స్వచ్ఛంద వ్యవహారం కొరకు కానీ చేసుకున్న సంధి కావచ్చు. కానీ వివాహం విషయములో మన పూర్వజ్ఞుల దృష్టి వేరుగా ఉండేటిది. వారి అభిప్రాయం ప్రకారం వివాహం అనగా సంస్కారములను ధారణ చేసుకొనుటయే, సద్గుణాలను పెంచుకొని వృద్ధి చెందడమే సంస్కారం. అట్లాగా మంచిగా ఒకరికొకరు చెప్పుకుంటూ చేసుకుంటూ మంచిగా జీవించడమే సంస్కారం. నాకు స్వేచ్ఛ, నాకు స్వేచ్ఛ, నేను గొప్ప, నేను గొప్ప అనేటటువంటివి ఈ మాటలు సంసారానికి చీడ పురుగులు. ఇంగ్లీషోళ్ళు చెప్పని, ఇంకొకరు చెప్పని వాళ్ళంతా ఆ విధంగా చేసుకునే వాళ్ళల్లో ఎక్కువ వివాహ వ్యవస్థ సరిగ్గా లేదు. ఎప్పుడు విడాకులు తీసుకోవడం, ఇంకొకరిని చేసుకోవడం, మళ్ళీ విడాకులు తీసుకోవడం, ఇంకొకరిని చేసుకోవడం, ఈ విధంగా బ్రతుకుతుంది ఆయా దేశాల్లో. వివాహం తర్వాత భార్య భర్తకు సహగామిగా మారుతుంది. అంటే భర్తకు భార్య సహచారిగా ఉంటుందన్నమాట. అట్లాగే భర్త కూడా భార్య పనుల్లో సహచరిగా ఉండాలి. భార్యాభర్తల విభజన అసంభవం, ఎప్పుడు కూడా విడిపోవద్దు. వివాహ సమయంలో భర్త ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, నేను ధర్మార్థ కామ మోక్షముల కొరకు నిన్ను వరిస్తున్నానని, అంటే ధర్మము కొరకు, అంటే ధర్మం పాటించాలన్నా కూడా అన్ని ధర్మాలు భార్య అనుమతి ఉండాలన్నమాట. అర్థేచ అంటే ధనము సంపాదించడంలో కూడా
భార్య యొక్క అనుమతి ఉండాల. కామేచ అంటే కోరికలు తీర్చుకొనుటలో కూడా భార్య అనుమతి ఉండాలి. ఈ విధంగా నాతి చరామి నేను మోక్షం పోయేంత వరకు కూడా ఈ యొక్క ఒకరి మనస్సు ఒకరి మాటలు ఒకరు దాటి జీవించము అని ఈ భావనలో ఈ మంత్రాల అర్థం వస్తారు. ఈ విధంగా నేను ధర్మార్థ కామమోక్షముల కొరకు నిన్ను వరిస్తున్నానని భార్యకు మాటిస్తాడు. భార్యాభర్తలు ఇరువురు జీవితాంతం ఈ మాటకు కట్టుబడి ఉండాలని మనుమహర్షి ఆయన గారు ఈ విధంగా చెప్పారు. పురాతన కాలంలో మగపిల్లలు గురుకులంలో విద్యాభ్యాసం చేసి దేశ సంచారం ద్వారా అనుభవాన్ని పొంది ఉండేవారు. కనుక సహజంగానే వివాహానంతరం భార్య కన్నా భర్త అధిక యోగ్యతను కలిగి ఉండేవాడు. ఆ కాలంలో ప్రతి గ్రామంలో గురుకులాలు లేనందున ఆడపిల్లలు యథాశక్తి తల్లిదండ్రుల వద్దనే విద్యాభ్యాసం చేసేవారు. ఈ విధంగా వయస్సు, విద్య, లౌకిక అనుభవం దృష్టిలో పెద్దవాడైనందున ఇంట్లో భర్త ప్రధానుడుగా ఉండేవాడు. పై కారణాల వల్ల సహజంగానే స్త్రీకి అస్వాతంత్ర్యం, అప్రధానత ఏర్పడింది. అంటే ఆ కారణాల వల్లనే వాళ్లకు ప్రధానంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చదువులు రాకుండా ఉండేవారు స్త్రీలు. ఇప్పుడులాగా విద్యాలయాలు ఉండేటివి కాదు. కానీ ఈ అప్రధానత, గౌణత్వం ఎక్కడా లేదు, అంతటా కనిపిస్తుంది. ప్రభుత్వము, ప్రధాన అధికారి కూడా అస్వతంత్రుడే, మంత్రి కూడా అస్వతంత్రుడే. ఎక్కడ ఇద్దరు వ్యక్తులు స్వతంత్రులు అవుతారో ఆ ఇల్లు కానీ, సంస్థ కానీ, సంఘటన కానీ నశిస్తుంది. ఎక్కడైతే నేను పెద్ద ఇద్దరు పెద్ద అంటే గనక అది నశిస్తుందట. అనేక మంది సోదరులున్న ఇంటి వ్యవస్థను సాధారణంగా ఆ ఇంటి జ్యేష్ఠపుత్రుడు చూస్తాడు. అయితే అతడు తన తమ్ముళ్లను అస్వతంత్రులని చేస్తాడా? ఇలాగా ఇంట్లో ప్రతివారు కూడా ఇది నాకు అస్వతంత్రత అనుకోకూడదు. ఒకటి నడిపే మంత్రి రాజ్యాన్ని, ఆ మంత్రి శాసనం ప్రకారం ప్రజలందరూ నడుచుకోవాలి. ఈ విధంగా ఇందులో సలహాలు ఇస్తారు వేరే సభలు. ఇదైతే మంచిది కాదు, ఇట్లా నడుచుకుందాము, ఇట్లా చేస్తాము అని. సరే ఓకే అని ఊకొట్టాలి ఆ మంత్రి కూడా. ఆ రకంగా ఇద్దరు సంసారాన్ని హాయిగా చేసుకోవాలి. అగ్నిహోత్రాది నిత్యకర్మలను, వివాహాది నైమిత్తిక కార్యములను భార్య లేకుండా భర్త ఒంటరిగా చేయకూడదు. భార్యకు తెలియకుండా భూమి, ఇల్లు మొదలైన స్థిరాస్తులను అమ్మకూడదు. కానీ స్త్రీ విషయంలో మహర్షి మనుగారి ఉదార విచారములను చూడండి. తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడిన ధన సంపత్తి, సువర్ణ ఆభూషణములు అంటే బంగారు నగలు, ధనము, వాటిపై స్త్రీకి పూర్తి అధికారం ఉంది తన తల్లిగారు ఇచ్చినటువంటి ధనము పైన. కానీ భర్తకు వాటిపై ఎటువంటి అధికారము ఉండదు. ఈ విధంగా మహర్షి చెప్పాడు. రెండవ వైపు భర్త సంపత్తిపై అది మామ ద్వారా సంపాదించినదైనా సరే భర్త సంపాదనపై భార్యకు సమాన అధికారం ఉన్నది. చూడండి అమ్మా, ఎంత ఆయన ఆ స్త్రీలకు ఎన్ని మేలు చేశాడో. భర్త సంపాదించిందైనా వాళ్ళ నాయన సంపాదించిందైనా ఈ భార్యకు హక్కు ఉందట. కానీ ఈమె అమ్మగారింట్లోంచి తీసుకుపోయిన సంపదకు భర్తకు కానీ మామకు కానీ ఎటువంటి హక్కు లేదట. ఈ విధంగా ఎంత ఉదారభావంతో మనుమహర్షి రాశాడు. ఇటువంటి రాతలు చూడకుండా, చదవకుండా స్త్రీలకు స్వాతంత్రం లేదు అని రాశాడు, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతని రాశాడు అని మనుమహర్షిని తిడతారు. ఒకానొక సందర్భంలో రాజస్థాన్లో మనుమహర్షి విగ్రహాన్ని మహిళా సంఘాలు ఎతకపోయి పగలగొట్టడానికి కూడా చూశారు. ఏదైనా మొత్తము చదివితే తెలుస్తుంది ఎవరు ఎంత, ఎవరు గొప్ప అని. ఎటువంటిదైనా సరే భార్యను ఎప్పుడూ వదలరాదు. అన్న వస్త్రాదులతో ఆమెను పోషించవలసినది. భార్య తప్పులు చేసినా, వ్యభిచారాది వృత్తులతో ఆమె బ్రతికినా కూడా ఈ విధంగా ఆమెకు విద్య లేక భార్యయా వ్యభిచార్యన్య పరిత్యాగో న విద్యతే దద్యాత్ పిండం చ చేలం చ. అంటే ఇది స్త్రీలను ఎప్పుడు కూడా వదలరాదు.
ఎటువంటి చెడ్డదైనా కూడా వాళ్ళను అన్న వస్త్రాదులు ఇచ్చి పోషించుట పురుషుల ధర్మము అని చెప్పాడు. ఇక్కడ ఎంత బెనిఫిట్ ఇచ్చాడు స్త్రీలకు. ఊరికే మను మహర్షి తిడతారు మహిళా సంఘాలు కానీ, అంబేద్కర్ గారు కానీ, వీళ్ళు వేదాలు చదవలే, జ్ఞానము తెలియదు, సామాజిక వృత్తుల్లో ఏదో అప్పటికప్పుడు మంచి అప్పటికప్పుడు చెడును ఏర్పంచి వాళ్ళు ప్రచారం చేస్తారు. లోకంలో వ్యభిచారం అనగా జారకర్మ అని ప్రసిద్ధిలో ఉంది. కానీ ధర్మశాస్త్రాల్లో ధర్మార్థ కామ మోక్షముల కొరకు వివాహ సమయంలో ఏర్పరచుకున్న నియమ ఉల్లంఘనయే వ్యభిచారం. ఒకరి మాట వినకపోతే అదే ఒక వ్యభిచారమట. అనగా వివాహ సమయంలో చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించడమే వ్యభిచారము. అన్యోన్యస్య వ్యభిచారో భవేదామకరణాంతిక. జీవితాంతం భార్యాభర్తల మధ్య పరస్పరం ఏ విధమైన వ్యభిచారము నియమోల్లంఘన జరగకూడదు అని ఈ మనుస్మృతిలో కొన్ని శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇటువంటి నియమోల్లంఘనలు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం కోరుకున్న మహిళలకు దండన రూపంలో భూమి మీద పడుకోవాలని తపస్సు ఈ విధంగా చెప్పారన్నమాట. అది ఒక తపస్సు. నువ్వు భూమి మీద పడుకో, నువ్వు తప్పు చేసినావు కొన్నాళ్ళు అని చెప్పేసి దండనంట. అంటే కొట్టడము, తిట్టడము, రకరకాలుగా ఆమెను బాధించడము తప్పు. పురుషులకు అతి కఠోర దండన చెప్పబడింది. అదే స్త్రీలు పురుషులు తప్పు చేస్తే ఎటువంటిది, భార్యకు తెలియకుండా ఏ విధమైన ధర్మ అనుష్ఠానం కానీ, ధన సంగ్రహము కానీ, పరస్త్రీ సంగతి కానీ చేసినప్పుడు ధారవ్యతిక్రమీ కరాజినం బహిర్లోను పరిధాయ ధారవ్యతిక్రమే భిక్షం ఇది సప్తాగారాని చరేత. అనగా పరాయి స్త్రీతో వ్యభిచారం చేసిన పురుషుడు, ఏవైనా తప్పులు చేసినటువంటి పురుషుడు గాడిద చర్మాన్ని ధరించి గాడిద మీద కూర్చోబెట్టి 6 నెలల వరకు భిక్షాటన 7 ఇళ్లల్లో చేసి బ్రతకాలి అని శిక్ష వేశాడంట మను మహర్షి. మరి స్త్రీలకు ఎంత సులభమైన శిక్ష ఇచ్చాడు, పురుషులకు ఎంత గొప్ప శిక్ష వేశాడు. అంటే ఈ విధంగా స్త్రీలకు ఎన్ని విధాలలో మేలు చేశాడు అని లెక్క. గార్దులు లేవంటే ఉండాయని కాదు, ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో తప్పులు లేవు, స్త్రీలకే ఎంతో మేలు చేశాడు అని ఈ విధంగా చెబుతున్నారు. ఇటువంటి శిక్షలు ఉండాయి కాబట్టి ఆ కాలంలో పురుషులు నోరు మూసుకొని సంసారులుగా బ్రతికినారు. మరి ఈ కాలంలో దరిద్రులైనారు పురుషులు అంటే. ఈ విధంగా మహర్షి మనువుతో సహా ఇతర శాస్త్రకారులు కూడా ఉదారభావంతో స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. కానీ కొంతమంది ధర్మశాస్త్రాల అధ్యయనం చేయకుండానే మనుస్మృతిని, ఇతర స్మృతికాదులను నిందిస్తున్నారు, తిడుతున్నారు. మను మహర్షి గారు మనుష్య సమాజంలో స్త్రీకి ఇంత గౌరవాన్ని కల్పిస్తూ కూడా నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని ఎందుకన్నారు అను ప్రశ్న అందరి మనస్సులలో తలెత్తుతాది. ఈ వాక్యమే మహిళా ముక్తివాదుల ఆక్రోశానికి కారణమైంది. ఏ వాక్యం ఏ సందర్భంలో, ఏ కాలంలో, ఎటువంటి పరిస్థితుల్లో, ఏ ఉద్దేశంతో చెప్పబడింది విచారించకుండా పూర్తి ప్రసంగములో నుండి ఒక చిన్న వాక్యాన్ని తీసుకుంటే అది తప్పు కాకుండా ఆక్రోశాన్ని, విద్రోహాన్ని కలిగిస్తుంది. ఆధునిక కాలంలో వలె ప్రాచీన కాలంలో వాహనాల సౌకర్యం లేదు, దూరభాష టెలిఫోన్ సౌకర్యం లేదు, అడుగడుగునా పోలీస్ స్టేషన్లు లేవు, తక్కువ జనాభా కారణంగా ఇండ్లు కూడా చాలా దూరంగా ఉండేవి. కనుక ప్రాచీన కాలంలో స్త్రీని రక్షించడం అతి కఠినంగా ఉండేది. భారతీయ సంస్కృతి ప్రకారం శీలం, సదాచారం అతి ముఖ్యమైనవి. కనుక మనుస్మృతిలో స్త్రీ గౌరవం, రక్షణల కొరకు విశేష మహత్వం ఇవ్వబడుట జరిగినది. ఆధునిక విజ్ఞాన యుగంలో కూడా మాటలు మాట్లాడాకరమ్మా, ఇది ముఖ్యంగా మీ అందరి కోసం చెబుతున్నాను. వేదాల్లో భగవంతుడు ఎంత గొప్పగా స్త్రీలకు ఇచ్చాడు, సమాజంలో సులకనగా చూస్తున్నారు, మీరందరూ తెలుసుకోవాలని. ఆధునిక విజ్ఞాన యుగంలో కూడా స్త్రీల శీల రక్షణ సరళమైనదేం కాదు. మహానగరాలలో ఏ స్త్రీ అయినా రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణం చేయగలదా?
రాత్రి సమయంలో ఆటోలోనో రిక్షాలోనో ఆమె ఒంటరిగా రాగలదా? ఈ మహిళా సంఘాల వాళ్ళు తమ కుమార్తెలను ఏ అజ్ఞాత స్థానానికైనా ఒంటరిగా పంపించి నిశ్చింతగా ఉండగలరా? మరి ప్రాచీన కాలంలో స్త్రీలకు ఉద్యోగావకాశం లేనందున శారీరక పరిశ్రమయే కాకుండా బౌద్ధికంగా సులువుగా జరిగే బ్యాంకు ఉద్యోగాలు కూడా లేకుండేవి. వ్యవసాయము, వాణిజ్యము అనగా వ్యాపారములు, కార్యక్రమములలో పురుషుని సహకారం లేకుండా స్వతంత్రంగా ఏ పని అయినా చేయగలిగే సామర్థ్యము స్త్రీలో లేకుండెను. కనుక ప్రాచీన కాలంలో స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండేది. ఈ విధంగా ఆత్మరక్షణ మరియు ఆత్మపోషణ విషయంలో స్త్రీలు అతి కఠిన పరిస్థితిలో ఉన్న కాలంలో మహర్షి మనువు గారిలా అన్నారు: పితా రక్షంతి కౌమారి, భర్త రక్షంతి యౌవనే, రక్షంతి స్థవిరే పుత్ర అన్న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని అన్నాడు. అంటే అటువంటి కాలాన్ని బట్టి ఈ విధంగా బాల్యావస్థలో తండ్రి, యువావస్థలో భర్త, వృద్ధాప్యంలో పుత్రులు స్త్రీని రక్షించాలి. ఎప్పుడూ ఆమెను ఒంటరిగా వదలకూడదు. స్త్రీని ఒంటరిగా ఉండదగినది కాదు, ఆమె శారీరకంగా అబల అని చెప్పి రక్షణగా ఉండాలని చెప్పేసి వీరందరికీ ఉద్బోధన చేశాడు. ఇక్కడ ఆలోచించవలసినది రక్షణ విషయం నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనగా ఆత్మరక్షణ విషయంలో స్త్రీ స్వతంత్రంగా ప్రవర్తించకూడదు. ఆమె తనను తాను రక్షించుకొనగలదని, ఆమె రక్షణ విషయాన్ని ఉపేక్షించకూడదని మనుమహర్షి ఆశయం. స్త్రీలలో ఉన్న ప్రకృతి సిద్ధమైన శారీరక దుర్బలత మరియు మానశీల ప్రాణ రక్షణ విషయంలో ఆమె ఎదుర్కొనవలసిన కఠిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆమె రక్షణ పాలన భారం ఏ పురుషుడైనా నిర్వహించాలని, అంటే తండ్రి కానీ, పిల్లప్పుడు మధ్య వయస్సులో భర్త కానీ, వృద్ధాప్యములో పుత్రులు కానీ మహర్షి మనువు గారు కరుణాభావంతో చెప్పినారు. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అను వాక్యము ఏ సందర్భంలో చెప్పబడిందో ఆ ప్రసంగాన్ని వదిలి మనువు గారు స్త్రీకి అన్ని విధాలుగా స్వాతంత్ర్యాన్ని నిరాకరించారని మనువును నిందించడం సర్వదా అనుచితము. అంటే నిందించడం మహా తప్పు ఇది అని. ఇది శాస్త్రార్థ నిరూపణ క్రమం కాదు, సరైన పద్ధతి కాదు. శాస్త్రం ప్రకారం వచ్చి శాస్త్రం వాళ్ళతో వాదించి గెలిస్తే అప్పుడు తప్పులు చూపించితే మనుమహర్షి చెడ్డవాడు, స్త్రీలకు స్వతంత్రం లేకుండా పురుషులకు అన్ని ఆధిక్యత కల్పించాడని మాట్లాడు. అంతవరకు ఈ విధంగా మనుమహర్షిని నిందించకూడదు అని ఈ విషయం. ఈ శ్లోకపు తాత్పర్యాన్ని కూడా కొంత పరిశీలించాలి. బాల్యకాలంలో తండ్రికి, వృద్ధాప్యంలో పుత్రులకు అధీనులవుట పురుషులకు తగినదే. అంటే పురుషులు కూడా వాళ్ళు పిల్లప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా, మళ్ళీ వృద్ధులైనాక, ముసలోళ్ళైనాక అప్పుడు పుత్రుల దగ్గర ఉండాల్సిందే కదా. ఇక మధ్య భార్య దగ్గర ఎటు ఉంటారు. అంటే పురుషులు కూడా ఒకరి ఆధీనంలో ఉంటేనే వాళ్ళు కూడా వయస్సును బట్టి జరుగుతుంది. అంత మాత్రం చేత స్త్రీలను నిందించారని, స్వతంత్రం లేదన్నారని తప్పు ఈ మాట అనకూడదు. స్త్రీ విషయంలో భర్త రక్షంతి యవ్వనే అను వచనమే విశేషంగా చెప్పబడినది. యవ్వనంలోనే శీలరక్షణ సమస్య ఉత్పన్నమవుతుంది. అప్పుడే విషయాసక్తి ఎక్కువగా ఉంటుంది. దుష్టుల ఆక్రమణ నుండి ఏ విధంగా స్త్రీని రక్షించవలసి ఉంటుందో అదేవిధంగా దుష్టుల అభిలాష నుండి కూడా స్త్రీ రక్షించే బాధ్యత పురుషునిపై ఉంటుంది. అటువంటి స్థితిలోనే దాంపత్యం సురక్షితంగా ఉంటుంది. కనుకనే మహర్షి మనువు గారు భర్త రక్షంతి యవ్వనే, ఒకవేళ యువావస్థలోనే భర్త చనిపోతే పుత్రులు బాలకులుగా ఉంటే లేదా పుత్రులే జన్మించనట్లయితే ఏం చెయ్యాలి అంటే ప్రశ్నకు సమాధానం చెబుతూ శాస్త్రకారులు ఇలా అన్నారు: ఇటువంటి పరిస్థితి ఎదురైతే తల్లి, తండ్రి, బంధుజనులు ఆ యొక్క యువతిని రక్షించి పోషించాలి. అంటే ఎవరు లేకపోతే, ఆమె ఒంటరిదైతే వాళ్ళు వీళ్ళు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ రక్షించాలి అని చెబుతారు. నిజానికి పితా రక్షంతి కౌమారే అన్నది విధివాక్యం కాదు. విధానంలో రక్షేత్ అను పదం ఉండాలి, కానీ రక్షతి అను పదం ఉండకూడదు. కొంత సంస్కృత జ్ఞానం ఉన్నవారెవరైనా
ఈ రెండు శబ్దాల తేడాను తెలుసుకుంటా అంటే సంస్కృతం రాని వాళ్ళు కూడా భాషను అర్థం చేసుకోలేక ఇష్టం వచ్చేట్టు ఆ ఋషులను నిందించారన్నమాట. ఈ రెండింటిలో విధానము లేనప్పుడు ఇక నిషేధం ఎలా ఉంటుంది, స్వాతంత్ర్యం ఉండకూడదు అనే వాక్యం ఎలా వస్తుంది? ఇది ఈ యొక్క అజ్ఞానంతో రాసినటువంటి విషయాలు కొన్ని మనుస్మృతిలో ఉన్నాయి. ఎందుకంటే వాటిని అందులో చేర్చి మను మహర్షి పేరు పెట్టారు. మనువు యొక్క ఈ వాక్యము సందేహం కలగవచ్చు, కానీ ఇది విధివాక్యం కాక విధానం వంటి హితోపదేశం మాత్రమే. భార్యలు కుమారంలో నడవకుండా జాగ్రత్త పడాలని ఈ వచనపు తాత్పర్యం. స్త్రీ ముక్తివాదులు స్త్రీకి స్వాతంత్ర్యం ఎందుకు ఉండకూడదు, ఆమె కేవలం పిల్లలు కనే యంత్రమా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ప్రశ్న నిస్సారమైనది. కేవలం మనుష్య జాతిలోనే కాక పశుపక్షులలో కూడా స్త్రీ సంతానమే ఉత్పత్తి చేసి నియమం ప్రకారం ప్రాకృతికంగా జరుగుతుంది. కనుక దీని ప్రకృతి ద్వారా ఇవ్వబడిన వరం అనుకోవడం ఉత్తమం. ఈ విషయంలో మహర్షి గారు అతి గంభీరంగా స్త్రీని ప్రశంసిస్తూ అత్యంత గౌరవంతో ఇలా అన్నారు: ప్రజనార్థం మహాభాగా పూజార్హ గృహదీప్తయ స్త్రియ శ్రియచ్చ గేహేషుడ విశేషోస్తి కచ్చడ. అనగా స్త్రీలు సంతానోత్పత్తి కొరకు మహాభాగ్యాన్ని వెలిగించేవారు, పూజింపదగిన వారు, దీపము వలె ఇంటిని ప్రకాశింపజేసేవారు, ఇంట్లోనే వారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులై ఉంటారు. ఎందుకనగా లక్ష్మి, శోభ, ధనం, స్త్రీ వీటన్నింటిలోనూ తేడా లేదు. ప్రపంచంలోని ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ ధర్మోపదేశమైనా మహర్షి మనువు వలె స్త్రీని గౌరవించినారా? ఏ స్త్రీ విముక్తివాదుడైన స్త్రీని ప్రశంసించాడా? స్త్రీ పట్ల మనువు హృదయంలోని గౌరవభావాన్ని చూడండి. వివాహ యోగ్యమైన కన్య అవివాహితగా మరణ పర్యంతము తండ్రి గృహములోనే ఉన్నా సరే, కానీ గుణహీనుడు అయోగ్యుడు అయిన దుష్టపురుషునితో వివాహం చేసి ఆమెను కష్టపెట్టకూడదు అని చెప్పాడు. చూడండి అమ్మా, ఎంత మంచి సలహా ఇచ్చాడు. అయోగ్యుడైన భర్త దొరకకపోతే తండ్రి గారి ఇంట్లోనే మరణ పర్యంతం ఉన్నా సరే గుణహీనునికి ఇవ్వవద్దు అని చెప్తారు. ఈ శాస్త్రం, వేదం అట్లు చెప్పింది. ఈ విధంగా స్త్రీకి స్వాతంత్రం మను మహర్షి కాక ఇంకెవరిచ్చినారు? ఇంతటి స్వాతంత్రం ఇస్తే తప్పుడు అర్థం చేసి మనువును నిందించి ఈ విధంగా రాశారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీలే అది తప్పు. దీంట్లో ఉన్నాయి, చదవడానికి అంత టైం లేదు. స్త్రీలు నీచ కులం నుండి వచ్చిన ఉత్తమ కులజుడైన పురుషుడు చేసుకోవచ్చు పెళ్లి. అర్థమైందా? ఉత్తమ కులజుడైన పురుషుడు, స్త్రీ నీచ కులం అంటే వాళ్ళ పెద్దోళ్ళు మంచోళ్ళు కాదనుకో, అయినా కూడా ఆ స్త్రీని చేసుకోవచ్చు. కానీ పురుషుడు మాత్రము నీచ కులం నుంచి పుట్టిన వాడికి ఉత్తమ జాతి స్త్రీ అయిన కన్యను ఇవ్వకూడదట. ఇంకా చెప్పు మరి. అంటే స్త్రీలకు ఎంత మనకు బెనిఫిట్ ఇచ్చాడో చూడండి. అంటే స్త్రీని ఏమాత్రం ఇంకొక వేదమంత్రంలో ఒకటి ఇచ్చాడు. స్త్రీని యంత్రమాత్రం కొట్టడానికి, హింసించడానికి, బాధించడానికి స్త్రీ ఆ వస్తువు కాదు, హింసించనే కూడదు. అందుకే ఆమె తప్పులు చేసినా నువ్వు భూమిపై పడుకోవాలి అని ఆమెకు వేశాడు శిక్ష. కానీ మొగోళ్ళు తప్పు చేసే ఎంత శిక్ష వేశాడో కదా. ఈ విధంగా స్త్రీలకు ఉన్నత స్థానం భగవంతుడే కల్పించాడు. వేదాలలో ఏం చెప్పాడు? స్త్రీ పుణ్యము చేస్తే భర్తకు పోదు, కానీ భర్త పుణ్యం చేస్తే భర్తలో సగం భార్యకు వస్తుంది. దేవుడు ఎంత గొప్పగా సెలవిచ్చాడో చూడండి. బాగా అందరూ ఆలోచించండి. అందుకే పురుషులు వస్తే స్త్రీలు రాకపోయినా కూడా వాళ్ళలో సగం పుణ్యం వస్తుంది స్త్రీలకు. అయితే స్త్రీలు పుణ్యం చేస్తే అది పురుషులకు పోదు. ఎందుకనగా ఇంట్లో అధికారిగా ఉంటాడు కాబట్టి. ఏమా అది ఎందుకంటే ఆమె అనుకూలత లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేడు భర్త. కాబట్టి ఆయన చేస్తే అందులో సగభాగం స్త్రీలకు వస్తాను.
అటువంటి పుణ్యకార్యాలు ఇటువంటి పుణ్యకార్యాలు చెయ్యండి అయ్యా అంటే రారు. ఇళ్ళ కాడికి పుణ్యకార్యాలు చేస్తే మీకు పుణ్యం వచ్చా అంటే మీకు సుఖం పోతాదని తెలియలే. అది తెలియక భక్త తుకారాం సినిమాలో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆయన నేను పోతాను మోక్షానికి, నాకు గరుడవాహనం వచ్చాంది, నువ్వు రాయే, నాలో సగభాగం నీకు వస్తుంది అని చెబితే ఆమె ఇద్దరం పోతే మన పిల్లలు సంసారం ఎట్లా సామె అంటారు. అంటే ఈ ఆడవాళ్లకు సంసారం మీదనే లోకం, దేవుడి మీద లోకం రాలేదన్నమాట. ఇక్కడికి వచ్చారు దేవుని మీద భక్తి కార్యం మీద అంటే మీకు కూడా ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే ఇటువంటి కార్యము మీరు చూడను వచ్చారు. కాబట్టి ఇది ఎంతో గొప్పమైనటువంటి పుణ్యకార్యం. అందుకే మీ అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏమంటే వేదం ప్రకారం యజ్ఞాలు చేయండి, అదే పూజ. ఇంత కాకపోయినా కనీసం ఒక 50-100 రూపాయల్లో కూడా యజ్ఞం చేయవచ్చు. ఇవి తర్వాత చెప్తాను ఎలా చెయ్యాలి అనేది. ఈ విధంగా మనము చేసుకొని జీవించగలగాలి. గుళ్ళు గోపురాలు క్షేత్రాలు యాత్రలు ఎన్ని తిరిగినా ఏమీ రాదు. డబ్బు నష్టం, టైం నష్టము, మనకు ఆరోగ్యరీత్యా ఆరోగ్యం నష్టం అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి కానీ వాటిల్లో ఏ విధమైనటువంటి పుణ్యము లేదు. అందుకే మేము నెత్తి నోరు పెట్టుకొని దిన్నము చెబుతూ ఉంటాము. ఇక్కడ చెప్పబట్టి దాదాపు 20 ఏళ్ళు అయితే ఉంది. అంటే 20 ఏళ్ళైనా ఇంత ఊరు ఉంది, ఎంతమంది వచ్చారు, ఎన్ని వేల మంది అంటే పుణ్యం పాపం మాకు సంబంధం. తినడం, జల్సాగా తిరగడం, హాయిగా తాగడం, బతకడం ఇంతే. మా పిల్లలు మా పిల్లోలు మా కథ మాది. అవన్నీ ఎందుకు అంటారు తప్ప మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఈ మానవ జన్మలో మనం సంపాదించాల్సింది ఏముంది? భగవంతుని చేరుకోవడానికి ఈ జన్మ వచ్చింది. ఊరికే జంతువుల్లాగా బ్రతకడానికైతే జంతు జన్మ అయినా సరిపోతుంది. ఎన్నో కోట్ల జన్మలకు గాని మానవ జన్మ రాదు. ఒకసారి అవు సహాయం చేయవచ్చు, కానీ అది ఎంతమందికి? ఆ మనిషికి మాత్రమే చేస్తావు. కాబట్టి ఇదైతే మొత్తం సకల జీవరాశులకి, మనుష్యులకి, ఆకాశములో సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్ర మండలం అంతటా కూడా పోయి నివారణ చేసి కాలుష్యాన్ని, మంచిని పంచుతుంది ప్రాణికోటి అంతటికి. ముందు ఇది చేసి ఇంకా మించి మనకు డబ్బులు ఉంటే తర్వాత దానాలు చెయ్యి, మేలు చెయ్యి, గొప్ప చెయ్యి. ఇది చేసి ముందు ఇది చేయకుండా అది చేస్తే ఒకరికే. ఉదాహరణకి ఒకడు పస్తుంటాడు, తిండి లేదు, వానికి పెడతాం, వాడొకడు సంతృప్తి పడతాడు ఆ పూట, అంతే కదా. ఇలాంటి వాడు దేశమంతా ఎంతో మంది ఉంటారు. మనం చేయగలమా, పెట్టగలమా? మన మధ్యలో ఉండే వాళ్లకు పెట్టొచ్చు, చెయ్యొచ్చు, తప్పు కాదు. కానీ ముందు ఇది చేస్తూ ఆ ధర్మాలు చెయ్యాలి. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ దైవ కార్యం చేస్తూ ఈ విధంగా చెయ్యాలి. కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాంగికం అని రామాయణంలో చెబుతాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి తాటక యాగము రక్షణ చేసేటప్పుడు తోలుకుపోతూ పోతూ మార్గమధ్యంలో పడుకుంటారు ఒక చోట. అప్పుడు తెల్లవారే సమయంలో అప్పుడు పూర్వ సంధ్యా ప్రవర్తతే, నైనా కౌసల్య సుప్రజా రామ పుత్రమైనటువంటి కౌసల్యపుత్రమైనటువంటి మంచి గుణవంతుడివి, సింహం శార్దూలం వంటి వాడవు అని చెప్పి అతని లేపి త్వరగా లేవండి, కర్తవ్యం దైవమాంగికం, దైవయజ్ఞం చెయ్యండి అని కూడా బోధిస్తాడు. రామాయణంలో వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు చెబుతాడు. అంటే యజ్ఞము చేసి దైవ కార్యం చేసి తరువాత మన పనుల్లోకి మనం పోవాలి అని. ఇదమ్మా. ఎందుకనగా ముందు దేవుణ్ణి దైవ కార్యం చెయ్యాలి. దేవుడు అంటే దేవుడు తినడు. ఇందులో వేసే పదార్థం కానీ ప్రతి ఒక్క వస్తువు కానీ నెయ్యి కానీ ఏవి దేవుడు తినడు, మనకే ఇస్తాడు. అంతా ప్రకృతిని కాలుష్యం నిర్మూలన చేసి తిరిగి మంచి గాలి, మంచి జలము, మంచి వర్షాలు ఇవన్నీ మనకే ప్రసాదిస్తాడు. కాబట్టి అంతమందికి మేలు చేసిన పుణ్యం కలుగుతుంది యజ్ఞం చేస్తే. ఒకరికి, ఇద్దరికి, 10 మందికి, 100 మందికి భోజనం పెట్టినా కూడా యజ్ఞము చేసినంత పుణ్యము రాదు. అంటే యజ్ఞము ఒక పుణ్యకార్యము. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తారా పాపంలో, వాళ్ళు వీళ్ళు పూజలు రకరకాలుగా యజ్ఞం చేయండి, మీకు ఆ రోగాలు పోతాయి, మీకు శని పోతుంది, లేకపోతే మీకు రోగం పోతుంది, మీరు బతుకుతారు, తిల్లాడతారు, మంచంలో పడినా కూడా అని ఇట్లాంటి అబద్ధాలు చెప్తారు. వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని బట్టి డబ్బులు మాకు 40,000, 30,000, 50,000 ఇట్లా ఇవ్వండి అని డబ్బులు దండిగా దండుకుంటారు. వాళ్ళు అసలు వేదమంత్రాలతో కూడా యజ్ఞం చెయ్యరు.
అవి వాళ్లకు తెలియవు. ఈ విధంగా అబద్ధాలు చెప్పకూడదు. యజ్ఞము అంటే ఒక పుణ్యకార్యము. మీకు ఈ మార్గంలో జీవిస్తే మళ్ళా మరుసటి జన్మలో మానవ జన్మ వస్తుంది, పుణ్యము వస్తుంది, గొప్పవాళ్ళుగా జీవిస్తారు, గొప్పవాళ్ళుగా పుడతారు. ఈ యజ్ఞము తెలియకుండా, వేదము తెలియకుండా ఇచ్ఛానుసారంగా జీవిస్తే పశుపక్షాది క్రిమికీటకాదుల జన్మలు వస్తాయి. కాబట్టి మానవ జన్మ ఎన్ని కోట్ల జన్మలకో ఒకసారి వస్తుంది. సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులున్నాయి. అవన్నీ కూడా ఈ భూమి మీదనే బ్రతుకుతున్నాయి. భూమి మీద కాక సముద్రాలు 3 భాగాలు ఉన్నాయి. ఒక్క భాగం భూమిలోనే ఈ మనుషులు ఉన్నారు. మిగతా భాగాల్లో ఎన్ని జీవులు ఉన్నాయి? ఆ లెక్క వేసుకుంటే ఈ మనిషికి ర్యాంకు వచ్చేది ఎప్పుడో ఒకసారి మనిషి జన్మ వచ్చేది. అన్ని జీవరాశులు దాటేసుకొని రావాలి. కాబట్టి పుణ్య మార్గంలో ఉండరిది ఖచ్చితంగా మనుష్య జన్మ వస్తుంది. ఎంతకాలము ఈ రకంగా జీవిస్తుంటే కొంతకాలానికి మోక్షానికి, కొన్ని జన్మలకు భగవంతుని చేరుకోవచ్చు. అంతటి గొప్ప జ్ఞానం ఇది, వేద జ్ఞానం. కాబట్టి ఈ మార్గంలో మనము భగవంతుని పూజించాలి, ఈ మార్గంలో భగవంతుని ధ్యానించాలి, ఈ మార్గంలో మంచిగా మనము అందులో ఉన్న నియమాలను పాటిస్తూ మద్యమాంసాలు వర్జించి, మద్యమాంసాలంటే హింస చేయంది రావు. కాబట్టి హింసలను విడిచిపెట్టాలి. భగవంతుడు హింస చెయ్యడు. ఎందుకంటే ఏ జీవిని చంపడం, అందరి కోసమే ఆయన వర్షాలు కురిపించి పంటలు పండించి బ్రతకడానికి ప్రతి ప్రాణికి కూడా సౌకర్యం చేస్తున్నాడు. ఆ రకంగా మనం కూడా ప్రాణులకు మేలు చేసే గుణం సంపాదించుకోవాలి. అంతేకాని కీడు చేసి ఆచారాల పేరుతో బలి అని ఇచ్చి రక్తాన్నము రకరకాలుగా నీచమైనటువంటి ఆచారాలలో మునిగి తేలుతూ అదే లోకము, అదే పుణ్యం అనుకుంటూ బ్రతుకుతున్నారు. వీళ్ళకి ఏ విధమైన పుణ్యము రాదు, ఏ విధమైన పాపాలే వచ్చి సంప్రాప్తమవుతాయి. తిరిగి నానాక జన్మలు ఎత్తుకుంటూ పుడుతూ చస్తూ నల్లులు, బల్లులు, దోమలు, చీమలు, ఏనుగులు ఎన్నెన్నో పుడుతూ చావాల్సింది తప్ప మనిషి జన్మ రాదు. మనిషిలాగా బ్రతకడం ఇది. మనిషిలాగా బ్రతికితే మనిషి జన్మ వస్తుంది. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అమ్మ ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొంతవరకు సమయం ఎక్కువ మీకు ఇంకా కేవలం విసుగు రావచ్చు. ఇంతటితో ముగిస్తాను. ఏమైనా ఏదైనా పాట గీట పాడాలా?